విశాఖలో అతి పురాతనమైన ఆలయమైన శ్రీ కోదండ రామాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 38వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సంకబత్తుల సన్యాసరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, టీఎల్పీ లీడర్ బెహ్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈవో నీలిమా అండ్ ఇన్స్పెక్టర్ వసంత కుమార్ సమక్షంలో ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోసూరు వాసు, వల్లి శ్రీనివాసరావు, కాకి పద్మ, సనపల రోహిణి, టి లక్ష్మి, శీలదేవి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీకి వెన్నెముకగా నిలిచే విశ్వబ్రాహ్మణుల నలుగురికి చైర్మన్ పదవులు ఇచ్చామని చెప్పారు. ఈ జగన్నాథస్వామి ఆలయానికి మరోజు శ్రీనివాస్, శ్రీ ఎంబర్ మన్నార్ ఆలయానికి టేకి ప్రసాద్, శ్రీ గరుడ జగన్నాయకులు చౌదరికి కడియం ప్రసాద్ ప్రస్తుతం కోసూరు వాసులకు చైర్మన్లుగా నియమితులయ్యారని వెల్లడించారు. మన మోడీ గారు ఏదైతే అయోధ్యలోని రామలలాది ప్రతిష్ఠింపజేశారో ఫిబ్రవరి 12వ తారీఖున, ఆ తర్వాత నుండి కూడా భారతదేశంలో రామాలయాలన్నీ కూడా భక్త జనం బాగా పెరుగుతూ వచ్చిందన్నమాట. ఇది స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కూడా. మరి ఈరోజు ఈ కొత్త ధర్మకర్త మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారంతో ఈ యొక్క కోదండ రామాలయం ప్రతిష్టని మరింత 4 దిశలా పెంచుతారని చెప్పి భక్తుల్ని ఎక్కువగా ఈ ఆలయానికి రప్పించే దిశగా ముందుకు తీసుకుని వెళ్తారని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది 38వ వార్డు, ఎక్కువగా సరాబులు నివసించే, విశ్వబ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వబ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో నేను ముందుకు సాగుతా ఉన్నాను. దాంట్లో మాదిరిగానే జగన్నాథ స్వామి ఆలయానికి కూడా మారోజు శ్రీలుగానేమో మనమేమో వేసుకున్నాం. ఆ తర్వాత ఈ ఆలయానికి కోసూరు వాసుగా వేసుకున్నాం. ఆ తర్వాత రాబోయే రోజుల్లో కనుమాషమ్మ టెంపుల్ కి కూడా ఆ మాదిరిగానే వేసుకుని వెళ్తామని చెప్పి ఒకసారి మేము కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సిపితో అండగా ఉంటారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వెన్నెముకగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైనా ఉంది అని చెప్పి విశ్వబ్రాహ్మణులు చెప్పేసి మనం తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఇంత ప్రతిష్టమైన ఆలయంలో, ఇంత పవిత్రమైన ఆలయంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి శ్రద్ధతో, భక్తితో ఆ స్వామివారిని, ఆ రాముడిని కొలిసి హిందూ ఆయురారోగ్యాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఇంకొక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా ఆ స్వామివారిని ప్రార్థించి పనిచేస్తారని చెప్పి ఒకసారి ధర్మకర్త సభ్యులందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రానికి అవసరం పేద ప్రజలకు ఏదైనా జరగాలి అంటే దేవుడిని పూజించుకుంటారు. ఆ దేవుడు ఏదైనా సహాయం చేయాలంటే నేరుగా రాయాలి, ఏ మానవ రూపంలోనూ రావాలి. ఆ మానవ రూపే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నానన్నమాట. 2,60,60,000 కోట్ల రూపాయలు 130 సార్లు బటన్ నొక్కి నేరుగా
ప్రజల ఖాతాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి పంపించారంటే ఆ ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 సంవత్సరాల పరిపాలనలోని ₹1 కూడా లంచం లేకుండా ముందుకు తీసుకెళ్లబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఏకైక ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తానన్నమాట. మనం ఏది ఇవ్వగలుగుతాం పేదవాళ్ళకి? కనీసం వాళ్ళ స్థానాలు, వాళ్ళు ఉండే స్థానం నుండి పేదరికం నుండి కొంతైనా సరే ఉపశమనం కలిగించాలి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి, వైద్యం లేని వారికి వైద్యం ఉచితంగా అందించాలి, విద్య లేని వారికి విద్యను అందించాలి. ఇలాగా అన్ని రూపైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి భావి తరాలకి ఒక దార్శనికత కలిగినటువంటి లీడర్గా మనమేమో చెప్పుకోవచ్చు అన్నమాట. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండి 175 నియోజకవర్గాలు 175 కూడా గెలుచుకునేలాగా మీరందరి యొక్క సహకారం అందించాలని చెప్పేసి ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా మా పార్టీకి అండగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ప్రధాన తెలియజేసుకుంటా ఉన్నాను. జై జగన్.